కార్నర్ బిట్ రోడ్లు ఎలా ఉన్నాయి అన్ని ముందు వెంచర్లో చూపిస్తారు కదా. అది ఉంటే పర్లేదు అంటున్నారు ఆయన. అది ఉంటే ఆథరైజ్డ్. అలా కాకుండా ఏం జరుగుతుందంటే ఇప్పుడు చాలా చోట్ల ఇప్పుడు కొంతమంది అంటారు, నాకు కూడా చాలా సార్లు వింటుంటాను, అది చీఫ్లో దొరుకుతుంది, 6,000 రూపాయలకే గజం వస్తుంది, 10,000 గజం వస్తుంది, నువ్వు తీసుకోవట్లేదు అని చెప్తుంటారు. వెంచర్ లేకుండా వేస్తే అది ప్రమాదం అని నేను మొదటి నుంచి చెప్తాను. ఎందుకంటే వెంచర్ లేకుండా చేస్తే మన ముందు స్థలమోడు ఇవ్వాల్సిన లెక్క ఉంటుంది. ఇప్పుడు నేను ఒకటి చూస్తా, దాదాపు 50 ఫ్లాట్లతో ఒక బిల్డింగ్ కడుతున్నారు, అపార్ట్మెంట్ కడుతున్నారు. దానికి ఉన్న రోడ్డు 10 అడుగులు. ఎట్ట వెళ్తారు? ఒకవైపున 10 అడుగులు, ఇంకో వైపున 12 అడుగులు. అది కూడా వాడి రోడ్డు కాదు, వేరే అపార్ట్మెంట్ వాళ్ళది. వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళ ముందు 15 అడుగుల రోడ్డు వేసుకున్నారు, ఇంకో వైపున 10 అడుగుల రోడ్డు. 45 ఫ్లాట్లు అంటే 45 ఫ్లాట్లలో కింద పార్కింగ్ అంతా పెడితే కార్లు ఉంటాయి. అసలు ఎట్ట వెళ్తారు, ఎట్టొస్తారు బయటికి? సింపుల్ లారీ వెళ్ళిందంటే మొత్తం ఆపేసి కూర్చోవాలి. అలాంటి పరిస్థితి ఉంటుంది. ఎట్టిస్తున్నారు దానికి పర్మిషన్ అంటే? వాడు ఏం చేస్తాడు, 2 వైపులు దారి ఉందని చూపెడతాడు అక్కడ. కానీ ఇక్కడ పర్మిషన్ తీసుకున్నాడా లేదా, ఇది సమస్య. ఇలాంటిది మామూలుగా వెంచర్ వేసేటప్పుడు ఏంటంటే పర్మిషన్ ఇచ్చేటప్పుడు చూస్తారు, మినిమం 30 అడుగులు రోడ్డు ఉండాలి. ఏది ఒక 40-50 ఇళ్ళు కడుతున్నారంటే అట్లాంటి పర్మిషన్ ఉండాలా. లేదు ఇండివిజువల్ హౌసెస్ దగ్గరకు వచ్చినా సరే ఖచ్చితంగా మనకైనా చుట్టూతా 2 అడుగులు సందు ఉండాలి. ఇది రూలు. అవి లేకపోతే ఏమవుతుందంటే అనాథరైజ్డ్ అవుతాయి, కొనుక్కున్నోడు నష్టపోతాడు. ఇప్పుడు వాస్తవంగా లేటుగా కళ్ళు తెరిచింది, కానీ ఈ ప్రభుత్వం తప్పనడానికి లేదు. అది అంతకుముందే వెంచర్లు వేసి ఉంటారు, ఇప్పుడు వేగం పుంజుకుని ఉంటది. కానీ ఆది నిష్ఠూరం అంచె నిష్ఠూరం అంటారు కదా, ఇది అంచె నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం